second chapter, that is sets. So what is the meaning of set? Sets ఏంటి సెట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ in our school you are all 10th class boys. సో మనం ఏం చెప్తాము, మీరందరూ 10th class బాయ్స్ అనో 10th class గర్ల్స్ అనో చెప్తాము. సో అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ తులసి రామ్ అని చెప్పాము. హీఈస్ బిలాంగ్స్ టు 10th class వేర్ బ్లూవెల్స్ పబ్లిక్ స్కూల్. సో అలాగే పర్టికులర్గా ఒక పర్సన్ని, సో అట్ ద సేమ్ టైం ఇంకొక నేమ్ చెప్పాను, ఆర్కే అని చెప్పాను. సో ఆర్కే ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు బ్లూవెల్స్ 10th class స్టూడెంట్. అండ్ జయప్రకాష్ హీఈస్ ఆల్సో 10th class స్టూడెంట్స్ బ్లూవెల్స్ పబ్లిక్ స్కూల్. అంటే కామన్ ఫీచర్ ఏంటి, వీళ్ళ ముగ్గురికి ఉన్న కామన్ ఫీచర్ ఏంటి, 10th class తో పాటు వాళ్ళ ముగ్గురు కూడా బ్లూవెల్స్ స్కూల్లో చదువుతున్నారు. అంటే వెల్ డిఫైన్డ్. కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా 10th class స్టూడెంట్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు పర్టికులర్గా బ్లూవెల్స్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి ఉన్న ఫీచర్ ఏంటి, కామన్ ఫీచరు 10th class స్టూడెంట్ అండ్ బ్లూవెల్స్ పబ్లిక్ స్కూల్. సో మెయిన్ ఏంటి ఇక్కడ బ్లూవెల్స్ పబ్లిక్ స్కూల్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సెట్ మీన్స్, అలాగే రెయిన్బో తీసుకున్నాం. రెయిన్బోలో కలర్స్ విబ్జియర్. సో మన వాట్ ఆర్ ద కలర్స్ ఇన్ రెయిన్బో అంటే వెల్వెట్ అంటాము, ఇండిగో అంటాము, అలాగే ఎల్లో. సో మనం రాసినప్పుడు ఎలా ఒక సెట్గా రాస్తాము. సో జనరల్ ఇది మనం చూసాం అనుకోండి, మనమేం చెప్తాము, ఒక్కొక్కటి చూసిన వెల్వెట్ ఈస్ బిలాంగ్స్ టు విబ్జియర్ కలర్. సో వీటన్నిటి కూడా కామన్ ఫీచర్ ఉంది. వీటన్నిటికి ఏంటది, దే ఆర్ ద కలర్స్ ఇన్ రెయిన్బో. సో దిస్ ఈజ్ ఆల్సో సెట్. సిమిలర్గా అలా మనము ఒక కాన్సెప్ట్ని తీసుకున్నామంటే వాటన్నిటికి కూడా కామన్ ఫీచర్ ఉందనుకోండి. సో దే ఆర్ బిలాంగ్స్ టు దిస్ వన్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి అని చెప్పడానికి మనము వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఎ సెట్. అయితే అక్కడ కామన్ ఫీచర్ అనేది ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫేమస్ బ్యాట్స్మెన్ అని చెప్పాను. ద ఫేమస్ బ్యాట్స్మెన్ అంటే, సో నేనేం చెప్తాను, నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అనుకోండి, నా దృష్టిలో విరాట్ కోహ్లీ, బట్ ఇంకొకరి దృష్టిలో ఏంటి సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు. అంటే సో అక్కడ కామన్గా మనము ఫేమస్ అని చెప్పినా సరే ఎవరెవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. మనం ఎగ్జాక్ట్గా అందరం ఏకీభవించం, బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా అందరం ఏకీభవిస్తాం, దీన్ని ఏకీభవిస్తాం. అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో స్టూడెంట్ ఏం చెప్పామనుకోని మీ దాన్ని కూడా ఏకీభవిస్తారు. సో ఎందుకంటే బ్లూవెల్స్కి సంబంధించిన వాళ్ళని ఎక్కడైనా ట్రూ అవుతుంది. బట్ విరాట్ కోహ్లీ ఈజ్ ఫేమస్ అనే మాట అందరి దృష్టిలో అది కరెక్ట్ కాకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం సెట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ద ఎలిమెంట్స్. ఇక్కడ ఉన్న వాటిని మనం ఏమని చెప్తాము, ఎలిమెంట్స్ అని చెప్తాము. సో ద ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ కామన్ ఫీచర్. ఒకే కామన్ ఫీచర్ కలిగి ఉంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి. సో అండ్ we can represent the sets with the capital letters. A set representation, for example, this is set A. So set A నేను చెప్పాను కదా, JP RK ఇలా చెప్పినప్పుడు ఏం చెప్తాను, ఈ సెట్ రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి. అండ్ ఇలా కామర్స్ తో రిప్రజెంట్ చేయాలి ప్రతి ఎలిమెంట్ కూడా. ఇప్పుడు 1 2 3 4 5 ఒక సెట్ గా రాసి, దిస్ ఇస్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. సో మీకు ప్రీవియస్ లెసన్స్ అండ్ సో ఆన్ ఇలా రాయకుండా ప్రతి దాన్ని కూడా ఏం చెప్తాం, ఇలాగా కామర్స్ తో డివైడ్ చేయాలి. ఈచ్ ఎలిమెంట్ ఇస్ సెపరేటెడ్ విత్ ద కామర్స్. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ సెట్, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ సెట్ రిప్రజెంటేషన్ విత్ ద క్యాపిటల్ లెటర్స్. అండ్ ఈచ్ థింగ్ అని చెప్పొచ్చు. Each thing is called element and every element is separate. We can write separate with the commas. Separate గా commas తో మనం సెపరేట్ చేసి రాస్తాము. సో అలాగే
పేజ్ నెంబర్ 26 లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై రైట్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్. అక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూసుకుంటే 2, 4, 6, 8. వాట్ ఈస్ ద కామన్ ఫీచర్? దే ఆర్ ఆల్ ఈవెన్ నెంబర్స్. దే ఆర్ ఆల్ ఈవెన్ నెంబర్స్. అండ్ సెకండ్ వన్, దే ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. దే ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. They are all prime numbers. And third one, they are all perfect square numbers. 1 square, 2 square, 3 square, 4 square. మనం చూడంగానే ఏం చెప్తున్నాము? Okay, this is even number. This is a set. And these are the prime numbers. This is also a set. And these are perfect square numbers. 1 square, 2 square. Now common property ఉంది అక్కడ మనం చూసిన మూడిట్లో. And January, February, March, April. They are the months in the year. So they are also common property. నెక్స్ట్ వన్, థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్. సో ఇవన్నీ కూడా మన హ్యాండ్ కు ఉన్న ఫింగర్స్. సో ఇవన్నీ కూడా మన హ్యాండ్ కు ఉన్న ఫింగర్స్ కాబట్టి కామన్ ప్రాపర్టీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కామన్ ప్రాపర్టీ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ వన్, థింక్ అండ్ డిస్కస్ లో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్ అండ్ ప్రిపేర్ as many as generalized statements. You can describe it in more properties. అంటే ఇలాగ మనం కొన్ని జనరల్ గా ప్రాపర్టీస్ ని కామన్ ఫీచర్ కలిగి ఉన్న జనరల్ గా మీరు కొన్ని ఐడెంటిఫై చేసి చూడాలి. నెక్స్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ అని ఇచ్చాడు. పేజ్ నెంబర్ 27. యూ కెన్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్ డెఫినేషన్. మీరు డెఫినేషన్ రాయాలి. పేజ్ నెంబర్ 27 లో ఉంది. పేజ్ నెంబర్ 27. So page number 27, set definition. What is set? Just listen. A set is a collection of things that have the something in common or follow a rule. Common property అని చెప్పాను. So rule అన్నదే. The things in the set are called elements. So now మనం చూసాం ఇక్కడ 2, 4, 6, 8. Generally these are all called things. And in set representation we can say elements. So set representation lo manam elements ga cheptamu. And set notation is brackets ante with curly brackets lo maatrame manamu chupistamu. With the elements separated by the commas, and the common rule decides the elements of the set. A common rule vatannittlo kaligi unna common rule. This is even number, even number, even number, even number. So annitlo ivanni kalpi even number kabatti this is the set అని చెప్తాము. సో అలాగా ఒక కామన్ రూల్ అనేది సెట్ కి సంబంధించిందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వన్, డూ దిస్, రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ద ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ద ఫస్ట్, సపోజ్ we can say the set is A, first 5 positive integers. So this is a set. What is the common features? These are all first 5 positive integers. Next one, set of multiples of 5 which are more than 100 and less than 125. So the multiples of 5 which are more than 100 and less than 125, that means 105, 110, 115, 120.